మొత్తం మీద జూబ్లీహిల్స్ ఎన్నికల్లో చాలా హోరాహోరీ వాతావరణం అయితే కనిపిస్తుంది. ప్రధానంగా మూడు పార్టీలు కూడా వాళ్ళు దాదాపుగా 24 గంటల పాటు ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పగలు రాత్రి తేడా లేకుండా నేతలంతా కూడా ప్రచారంలో నిమగ్నమైనటువంటి పరిస్థితి ఉంది. నాతో పాటు చూడొచ్చు మీరు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా ఉన్నారు. వీళ్ళంతా కూడా ముఖ్యంగా రేవంత్ రెడ్డి సాయంత్రం పూట రోడ్ షోలు చేస్తుంటే మరోవైపు కాంగ్రెస్ పార్టీ నాయకులంతా కూడా ఇంటింటి ప్రచారం అయితే చేస్తున్నారు. నాతో పాటు మహేష్ కుమార్ గౌడ్ గారు ఉన్నారు. మహేష్ గారు ఎట్లా అనిపిస్తుంది వాతావరణం చూస్తుంటే? ఎందుకు ఈ స్థాయిలో ఒక సాధారణ ఉప ఎన్నికకు ఎందుకు ఇంత హైప్ తీసుకురావాల్సిన పరిస్థితి? ఉప ఎన్నికలు సాధారణంగా జరిగే ఎన్నికలైనప్పటికీ ఇతర పార్టీలు అబద్ధ ప్రచారాలు చేస్తున్నారు కాబట్టి కొంత జాగ్రత్త పడాల్సి వస్తున్నది. ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జూబ్లీహిల్స్ ఉన్నటువంటి 80% పేద ప్రజలకి రేవంత్ రెడ్డి గారు ఇస్తున్నట్టు సంక్షేమం అందుతూ ఉంది. ఇలా సన్న బియ్యం అనేది ఒక చరిత్రాత్మక కార్యక్రమం. యావత్ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా లేని విధంగా బీదవాడు కూడా నాణ్యమైన బువ్వ తినాలి అని, మనం తినే అన్నం వాళ్ళు తినాలని ఆ రైస్ ఇస్తూ ఉన్నాం. అది ప్రజల్లో బాగా నాటుకుపోయి ఉంది. అదేవిధంగా ఉచితంగా బస్సు వల్ల సాధారణ మహిళకి 4 నుంచి 5 వేల రూపాయలు ఆదా అవుతా ఉంది. దాంతో 10 ఏళ్ళు ఊరిచి ఒక రేషన్ కార్డు ఇవ్వలే టీఆర్ఎస్ ప్రభుత్వం. ఇలా 40 లక్షల రాష్ట్రంలో రేషన్ కార్డులు ఇస్తే యూసుఫ్ కూడా లాంటి ప్రాంతంలో కానీ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో వేల సంఖ్యలో రేషన్ కార్డులు దొరికినాయి. రేషన్ కార్డు వల్ల బీదవాడి జీవితంలో చాలా మార్పులు వస్తాయి. అదే కాకుండా ఇవాళ 200 యూనిట్ లోపు కరెంట్ వాడుకునేటువంటి ఇల్లు కొన్ని వేలున్నాయి ఈ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో. ఇవన్నీ కూడా లబ్ధి, అంటే పేదవాడి జీవితాల్లో మార్పు రావాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఇలాంటి కార్యక్రమాలు ఉన్నాయి. ఇంత గొప్ప సంక్షేమం ఈ దేశం మొత్తం ఏ రాష్ట్రంలో అందట్లే. దానివల్ల ఇక్కడ బీద ప్రజలు సంతృప్తిగా ఉన్నారు. దానికి తోడు రేపు అధికారంలో పార్టీ రేపు గెలిస్తే జూబ్లీహిల్స్ నియోజకవర్గం అన్ని నియోజకవర్గాలు సమానంగా అభివృద్ధి అవకాశం ఉంటుంది. నవీన్ యాదవ్ అనే వ్యక్తి నిరంతరం ప్రజలుండే వ్యక్తి, పిలిస్తే పలికే వ్యక్తి, యువకుడు, రేపు చలాగ్గా పనిచేస్తే నియోజకవర్గం అభివృద్ధి చెందుతున్న ఒక ఆశ ప్రజలు ఉంది. కాబట్టి డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీ ఎన్ని చెప్పినా కొన్ని ఛానల్ హైర్ చేసుకొని అబద్ధ ప్రచారాలు అబద్ధ సర్వేలు చేయించినా కాంగ్రెస్ పార్టీకి దోకా లేదు. ఈ నియోజకవర్గంలో మంచి మెజారిటీతో గెలుస్తారు. ప్రభాకర్ గారు, ప్రధానంగా ఇక్కడ బీసీ ఓటర్లు చాలా కీ ఫ్యాక్టర్గా మారబోతున్నారు. ఎందుకంటే మైనారిటీలు 1,40,000 మంది ఉంటే బీసీలు దాదాపుగా 1,30,000 మందికి పైగా బీసీలు ఉన్నారు. ఇప్పటికే మీరు బీసీ రిజర్వేషన్లకు సంబంధించి అసెంబ్లీలో మీరు బిల్లు తీసుకొచ్చినప్పటికీ కూడా కోర్టులో అది వెనక్కిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీని ప్రభావం ఈ జూబ్లీహిల్స్లో ఏమైనా ఉంటుందా? ఎన్నికలు అన్నప్పుడు అనేక రకాల ఫ్యాక్టర్స్ ఉంటాయి. అది కూడా అందులో పార్ట్ ఆఫ్ ఇష్యూ. మేము 2 సంవత్సరాలుగా అభివృద్ధి చేసిన అంశాలు కావచ్చు, భవిష్యత్తులో 3 సంవత్సరాలు అధికారంలో ఉన్న పార్టీగా అభివృద్ధి చేస్తామనే విశ్వాసంతో మొన్నటి జరిగిన ఉప ఎన్నికలు కంటోన్మెంట్లో కాంగ్రెస్ని గెలిపించారు. ఇక్కడ కూడా జూబ్లీహిల్స్లో అదే పద్ధతులు గెలిపిస్తారు. ఈరోజు భారతీయ జనతా పార్టీ టీఆర్ఎస్ కలిసి కాంగ్రెస్ని ఎదుర్కోవడానికి వాళ్ళు ఒక స్ట్రాటజీ చేసుకుంటూ ఉన్నారు. కిషన్ రెడ్డి గారు స్థానిక ఎంపీ, మంత్రి, వాళ్ళ అభ్యర్థికి 10,000 ఓట్లు వస్తాయా ఛాలెంజ్ చేసి అడుగుతూ ఉన్నాయి. ఇలా బాగా మాట్లాడుతూ ఉన్నారు, బియ్యం నిలుస్తూ ఉంటా ఉన్నారు. మేము వేరే ఓట్లు కూడా రావంటారా? ఛాలెంజ్ చేస్తున్నా, అడగమని. డిపాజిట్ కూడా రాదంటారా? 10,000 ఓట్లు వస్తాయని అడగమంటున్నారు కదా. మీరు ఈ రాష్ట్రానికి అన్యాయం చేస్తూ ఉన్నారు, ఈ రాష్ట్రం మీద వివక్ష చూపెడతా ఉన్నారు. అధికారంలో కాంగ్రెస్ ఉన్నది కాబట్టి ఇది ప్రజలకు తెలిసి అర్థమైపోయింది. కాంగ్రెస్ పార్టీ ఇటు కేంద్ర ప్రభుత్వ పథకాలు లేదా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి గ్రాంట్స్ ని ఖర్చు పెడుతూ కూడా కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శ మళ్ళీ కేంద్రం ఎవరు ఫెడరల్ సిస్టంలో భారత రాజ్యాంగంలో కేంద్ర రాష్ట్ర సంబంధాల ఇట్స్ డ్యూటీ, బాండెడ్ డ్యూటీ. నేను రూపాయి పన్ను వసూలు చేస్తే నాకు 30 పైసలు తిరిగిస్తున్నాను, కేంద్రానికి రూపాయి ఇస్తే ఇలా ప్రతి పైసా మాది కూడా ఉంది, తెలంగాణ ప్రజలది. లేదా భిక్షం ఇస్తున్నట్టు మాట్లాడితే ఎట్లా? మీరు ఊరికే అడిగినా కొద్దీ సన్న బియ్యం గురించి చెప్తారు, పథకాల గురించి చెప్తారు. యువర్ డ్యూటీ. వివక్ష జరుగుతుంది, తెలంగాణకు రావాల్సిన నిధులు వస్తలేవని మళ్ళీ చెప్తా ఉన్నా. రమ్మని ఇదే కృష్ణపాంత్ పార్కులో ఆయన ఇచ్చే ఈ చేసులు దేశంలో 29 రాష్ట్రాలకు ఇచ్చేది నార్మల్గా రొటీన్. నువ్వు అద్దన్నా ఆగది, నువ్వు ఆపినా ఆగది, అది రావాల్సిందే. ఏం ప్రత్యేకంగా తీసుకొచ్చినావు, ఏం ప్యాకేజీ తీసుకొచ్చినావు? ఇలా మెట్రో ఫేస్కి తీసుకొచ్చినావా, లేకపోతే ఏ కార్యక్రమం హైదరాబాద్ అర్బన్ డెవలప్మెంట్ కొరకు? ప్రభాకర్ గారు, ఒక్క విషయం చెప్పండి. ఇప్పుడు జరుగుతుంది కేవలం ఒక ఉప ఎన్నిక మాత్రమే, ఒక కాన్స్టిట్యున్సీకి జరుగుతున్న ఉప ఎన్నిక. దీంట్లో గెలిచినా ఓడినా అసలు జరిగేది ఏముంటుంది? ముఖ్యంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలకు జరిగేది ఏముంటుంది? ఎందుకంటే 2 సంవత్సరాలు మీరు అధికారంలో ఉన్నారు. నవీన్ గారు, అసలు ఉప ఎన్నికల సంస్కృతిలో అభ్యర్థిని నిలబెట్టద్దు, ఆ సాంప్రదాయాన్ని బ్రేక్ చేసింది టీఆర్ఎస్ పార్టీ. గతంలో చనిపోయిన కుటుంబ సభ్యులకు ఇచ్చేటువంటి సాంప్రదాయాన్ని బ్రేక్ చేసి ఇలా సానుభూతి గురించి మాట్లాడతారు, లేకపోతే ఉప ఎన్నికలకు ప్రాధాన్యత అని ఎందుకు మార్చినారండి? ఆనాడు పీజేఆర్ గారు చనిపోతే ఎందుకు అభ్యర్థిని మీరు పెట్టినరు? ఇవాళ మేము ఏకగ్రీవ సాంప్రదాయ పద్ధతి గతంలో అనేక ఎన్నికలు జరిగినాయి, మీకు తెలియదా? భర్తలు చనిపోతే నారాయణ ఖేడ్లా కావచ్చు, లేకపోతే మీకు పాలేరులో కావచ్చు, జరిగిన ఉప ఎన్నికలలో మీరు అక్కడ వారి సతీమణి 70 సంవత్సరాలను నిల్చున్నది.
అప్పుడు రాలేదే గుర్తు, ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నారు. అన్నీ మాట్లాడితే డైవర్షన్ పాలిటిక్స్, ఒకటి రోడ్ చోరీ అంటారు, లేదు ఇంకొకటి మాట్లాడతారు. అరే మీరు ఇక్కడ 10 ఏళ్ళు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్ గవర్నమెంట్ మీది, ఇవాళ ఈ గల్లులు చూస్తూ ఉంటే ఇటువంటి జూబిలీస్ ఈ కాన్స్టిట్యూన్సీ ఇట్లుందా అని మేము ఆశ్చర్యపోతా ఉన్నాం. సో మీరు బీసీ అభ్యర్థి అంటున్నారు, కానీ ఇదే బీసీ అభ్యర్థి మీద రకరకాల విమర్శలు, ఆరోపణలు. ఒక ఆకు రౌడీ అంటారు, ఆయన తండ్రి ఒక పెద్ద రౌడీ అంటున్నారు, ఆయన బైండ్ ఓవర్ చేశారని చెప్పేసి అంటారు. ఒక సానుభూతి వర్సెస్ రౌడీజం అనేటువంటి ప్రచారం జరుగుతుంది. అవన్నీ మాకు ఆశీర్వచనం, మా యొక్క టాలెంట్, మా క్యాండిడేట్ యొక్క పాజిటివ్ యాప్టిట్యూడ్ తోటి ఎదుటి వాడు భయపడి బ్లేమ్ చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. సో నవీన్ యాదవ్ ఎడ్యుకేటెడ్ హైలైట్, జూబ్లీహిల్స్ ఎలక్షన్ అంశం మీద మాట్లాడాలి, అభ్యర్థిని అసోసియేషన్ చేసే పరిస్థితి ప్రయత్నం చేయడం, ఆయన మీద మొత్తంగా ఏదో కుట్ర చేసే, మేమేం మాట్లాడతలేము. కానీ 10 సంవత్సరాల కింద బుల్డోజర్ రాజకీయం జూబ్లీహిల్స్ ఎవరు తీసుకొచ్చారో తెలుసు అందరికీ, ఇక్కడ ప్రజలకు. ఎవరినోని హరాస్మెంట్ చేసిర్రు, ఎన్ని కేసులు పెట్టారు, సొంత పార్టీ వాళ్ళు కూడా ఎదుట నోరు ఇప్పే పరిస్థితి లేనటువంటి, నేను ఎన్నడూ కూడా ప్రజాస్వామ్యంలో చాలా సంవత్సరాలు పాలిటిక్స్లో ఉన్నా, ఈ జూబ్లీహిల్స్ ఉన్న నియంతృత్వం నేను ఎక్కడ చూడలే. ఆ పార్టీ వ్యక్తులను కూడా నాకు జమాయించకపోతే 100 కేసులు చూస్తారండి, పోలీస్ స్టేషన్ రమ్మని చర్చ పెడతారు. ఇక్కడ ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోతే, కాంగ్రెస్ కు డిపాజిట్ రాకపోతే, కాంగ్రెస్ కు డిపాజిట్ రాకపోతే ప్రభుత్వం కూలిపోతుంది అనేటువంటి రీతిలో కేటీఆర్ మాటలు మాట్లాడారు. కేటీఆర్ గారు పగడ్డ కాలాలు మానేయాలి. నిజంగా ప్రజల్లో ఆదరణ ఉంటే పార్లమెంట్ ఎన్నికల్లో 0 సీట్లు ఎందుకు వస్తాయి? అమ్ముకోలే మీ ఓట్లు. ఓటు చోరు ఎక్కడ జరిగింది? బీజేపీకి ఓట్లు అమ్ముకున్న చరిత్ర మీది. 8 మంది పార్లమెంట్ సభ్యులు ఎట్లా గెలిచారు? మీ ఓట్ల వల్ల కదా. ఆ రుణం తీసుకున్న భాగంగా కిషన్ రెడ్డి పాపం బల్పు గంటకు తిరుగుతుండే, పార్కులో తిరుగుతూ ఉన్నాడు. బీఆర్ఎస్ కోట్లేండి, బీఆర్ఎస్ కోట్లేండి అని. బీజేపీ అంటలేడు, బీజేపీ అంటలేడు. నేను అందుకే మళ్ళా ఛాలెంజ్ చేస్తున్నా, కిషన్ రెడ్డి స్థానిక ఎంపీ మంత్రి 10,000 ఓట్లు తెచ్చుకోమని ఛాలెంజ్ చేసి కేసీఆర్ తోటి కుమ్ముక్కై మ్యూచువల్ పాలిటిక్స్ చేసుకుంటూ ఎవరికి చెప్తున్నారు? ఎవరు చెవులో పువ్వు పెడుతున్నారు? మీరే పెద్ద పువ్వు గుర్తు పట్టుకొని అందరు చెవులో పువ్వు పెడతారా? స్థానికంగా సమస్యలు పరిష్కరిస్తా ఉన్నాం. నేను చనిపోయిన వ్యక్తుల గురించి ఐ డోంట్ వాంట్ క్రిటిసైజ్, కానీ ఇక్కడ జరిగినటువంటి అరాచకం ఏదైతే ఉందో అది నేను మొదటిసారి చూస్తా ఉన్నా, ఇంత నియంతృత్వ పోకడలు. సో కాంగ్రెస్ పార్టీ 2 ఏళ్ళు అధికారంలోకి వచ్చింది. ఇప్పటి వరకు మైనార్టీలకు మంత్రి వర్గంలోకి తీసుకురావాల్సినటువంటి ఆలోచన రాంది. ఈ జూబ్లీహిల్స్ ఎన్నికల సందర్భంగా ఎందుకు గుర్తుకొచ్చింది మీకు? నిజంగా కూడా మా షబీర్ అలీ గారు ఆ రోజు గెలిచి ఉంటే వారు మంత్రి అయ్యేవారు, ఫిరోజ్ ఖాన్ గెలిచి ఉంటే మంత్రి అయ్యేవారు, అజరుద్దీన్ గెలిచిన మంత్రి అయ్యేవారు. దురదృష్టవశాత్తు 3 అసెంబ్లీలో మేటి నాయకులు ఓడిపోవడం జరిగింది. ఆ తర్వాత ఎమ్మెల్సీలు ఇచ్చి మంత్రి చేసుకోవాలని కలిసి రాలేదు సమయం. మొన్న కదా ఎమ్మెల్సీ ఇవ్వగలిగినాం. అజరుద్దీన్ గారిని మంత్రివర్గం తీసుకోవాలని హైకమాండ్ 4 నెలల క్రితమే సూచన చేసింది, కానీ ఎమ్మెల్సీలు రాలేదు. ఎమ్మెల్సీలు కాలే, ఎమ్మెల్సీ ఇచ్చిన తర్వాత ఇవ్వాలి. మళ్ళీ 6 నెలల సమయంలో పడ వారు ఎమ్మెల్సీ కావాలి. దానికోసం ఆలస్యమైంది. ఎన్నికల కోసమే ఇచ్చారు. అరే అజరుద్దీన్ అనేవాడు జాతీయ స్థాయిలో అంతర్జాతీయ ప్రఖ్యాతిగాంచినటువంటి క్రీడాకారుడు. కిషన్ రెడ్డి గారు వారిని దేశద్రోహం అంటారు. అంటే బీజేపీకి ఓటేయని ప్రతివాడు దేశద్రోహే. బీజేపీకి ఒత్తాస వలిగితే దేశద్రోహులు కూడా దేశభక్తులు అయిపోతారు. ఈ రకంగా ఈ దేశంలో ఈ ఫాసిస్టు పాలన అనేది మంచిది కాదు. అజరుద్దీన్ గారిని మైనార్టీ తీసుకోవడం, మైనార్టీ చాలా సంతోషంగా ఉన్నారు. ఆనవాయితీగా ఉండింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ తెలంగాణ 2 మైనార్టీ మంత్రులు ఉన్నారు. ఆ దశగానే అజరుద్దీన్ గారికి అవకాశం ఇచ్చింది పార్టీ. డెఫినెట్గా మైనార్టీలు అజరుద్దీన్కి మంత్రి ఇవ్వడం వల్ల చాలా సంతోషంగా ఉన్నారు. సో మొత్తం మీద పొన్నం ప్రభాకర్ గారు, మీరు హైదరాబాద్కి ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నారు, కానీ 2 ఏళ్లలో హైదరాబాద్కు కాంగ్రెస్ పార్టీ చేసిందంటే ఏం చెప్తారు? ప్రధానంగా ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి బీజేపీ నుంచి ఒక ప్రధాన విమర్శ ఉంది. సో ఇక్కడ బుల్డోజర్ల సంస్కృతి తీసుకొచ్చారు, హైదరాబాద్ ఇల్లు కూలగొట్టారు తప్ప ఒక రోడ్ వేయలేదు, లేకుంటే రోడ్లు పూడ్చలేదు, లేదా డ్రైనేజ్ చేయలేదు అనేటువంటి, క్లియర్ చేయలేదు అనేటువంటి విమర్శలు ఏం చెప్తారు సమాధానం? 10 సంవత్సరాలుగా కోర హైదరాబాద్కు టీఆర్ఎస్ పార్టీ మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్న కేటీఆర్ గారు ఒక్క పని చేసిన చూపెట్టి కృష్ణాబాద్ పార్క్ రమ్మనండి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా, డ్రింకింగ్ వాటర్ పరంగా, డ్రైన్ అన్ని రకాలు చేస్తారు. వాళ్ళకి ఎంతసేపు కూడా ఒక బుల్డోజర్ రాజ్యం అంటారు. ఎవరిది బుల్డోజర్ గులగొట్టిర్రు? ఏం పేదోళ్ళదా? ఎన్ కన్వెన్షన్ పల్లం రాజు గారితో గులగొడితే ఎందుకు బాధ కలుగుతుంది వీళ్ళకు? పేదవాడిది ఎక్కడన్నా గులగొడితే చెప్పండి. ఎస్, మూసీలో కొంతమందికి రీహాబిలిటేట్ చేసినాం, పెళ్లి గుడిసెలో పెట్టినాం. ఇప్పుడు కూడా చెప్తున్నాం, ఏ ఒక్కటి కూల్చము, వాళ్ళకు పునరావాస కింద బురదలో ఉంటే తీసుకొని బయట చేసి వాళ్ళ జీవన స్థితిని మార్చడానికి ప్రయత్నం చేస్తారు. నెంబర్ 2, మూసీ ఇలా మేము కొత్తగా తీసుకురాలే. నువ్వు సుధీర్ రెడ్డిని చైర్మన్ వేసినావు, మాటలకు పరిమితారు, మేము అమలు చేస్తాను. మేము ఎవరిని కూడా ఒక్కరు కూడా వేధించదలుచుకోలేదు. ఎంతసేపు దుష్ప్రచారాల మీద బతకాలనే ప్రయత్నం చేస్తారు. వాస్తవానికి హైదరాబాద్ సంబంధించి నేను అడుగుతాను, 10 సంవత్సరాలు ఒక రేషన్ కార్డు ఇచ్చిరా? ఎవరికి ఇల్లు కట్టించారు? డబల్ బెడ్రూమ్లు ఎవరికి? ఇక్కడ కొన్ని కట్టి షాంపిల్ కట్టేసి ఆనాపెళ్ళంటే శ్రీనివాసరావు కోడికూర లాగా ఇది ఎట్లా జరుగుతుంది? మాటలు కోడలు దాడుతుంది. అద్భుతము, బ్రహ్మాండం అనే పదాలు వాళ్ళకు పూర్తి అతికిచ్చి చూపించుకుంటున్నారు. రమ్మంటే ఇలా రేషన్ కార్డులు, పేదలకు 200 యూనిట్ల ఫ్రీ, సన్న బియ్యం,
మహిళలు ఉచితంగా బస్ సౌకర్యం, ఊర్లలో ఇందిరమ్మ ఇల్లు కడతాను. హైదరాబాద్లో ప్లేస్ కొరకు ప్రాబ్లం ఉన్నది, ప్లేస్ బరాబర్ ఇల్లు కట్టిస్తాం ఇందిరమ్మ ఇల్లు. ఇక్కడ ఇన్ని పనులు జరుగుతా ఉన్నాయి. కానీ మీ ముఖ్యమంత్రి ఎన్నికల ప్రచారంలో ప్రజలని బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. సో ఒకవేళ కాంగ్రెస్ ఓడిపోతే ఈ పథకాలు ఇవి కూడా రావని చెప్పేసి అంటారు. అధికారంలో ఉన్నది మీరు, ఓడిపోయినా కానీ అధికారంలో ఉన్నది మీరు, ఎందుకు అట్లాంటి కామెంట్ చేస్తున్నారు? వాళ్ళు అంటా ఉన్నారు అట్లా, అది కాదు అని చెప్తా ఉన్నారు. మీకు దానికి కరెక్ట్ క్లారిఫికేషన్ చేసుకోవాలి. చూసాం సీఎం గారు అన్నారు పథకాలను రద్దు అవుతాయి, రావని చెప్పేసి అన్నారు. రద్దు అయితే హరీష్ రావు ఆ మాట అంటుండనే మాట చెప్పడం జరిగింది. సీఎం గారు ఏమన్నారంటే, మొన్న ఆటోలో హరీష్ రావు గారు తిరుగుతూ మీరు కాంగ్రెస్కి పోటేస్తే బస్ సౌకర్యం పోతుంది అంటాడు. అరే పిచ్చి పట్టింది ఏమన్నా? బస్ సౌకర్యం మొదలుపెట్టిందే కాంగ్రెస్ పార్టీ, రేషన్ కార్డులు ఇస్తుందే కాంగ్రెస్ పార్టీ. ఇవాళ వారు 10 ఏళ్ళు ఏదైతే చేయలేదో అది మేము చేసి చూపిస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా నిరాటకంగా సాగాలంటే ఎవరికి ఓటేయాలి? కాంగ్రెస్ పార్టీకి కదా. ఫంక్షన్స్ సంక్షేమం అంతా కూడా ముందు భవిష్యత్తులో జరగాలంటే కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టంగా ఉండాలి. అది మేము చెప్తుంది. వాళ్ళు బ్లాక్మెయిల్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఎలక్షన్ల సీటు కాంగ్రెస్ ఓడిపోతే ఎట్లా రద్దు అవుతాయి? ఇంకా 3 ఏళ్ళు అధికారంలో బిడ్డా మేము. 3 ఏళ్ళు ఇంకా జూబ్లీహిల్స్ అభివృద్ధిని చేసేది ఉంది మాకు. మా నవీన్ యాదవ్ గెలుస్తాడు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం అంతా కూడా అన్ని రంగాలు అభివృద్ధి పరుస్తాం. సో ఇది మొత్తం మీద కాంగ్రెస్ పార్టీ పిసిసి ప్రెసిడెంట్ అలానే హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్తున్నారు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలిచి తీరుతాడు. ఖచ్చితంగా సంక్షేమ పథకాలన్నీ కూడా అమలైతే ప్రధానంగా జూబ్లీహిల్స్కి ఎక్కువగా సింహభాగం ఈ పథకాలన్నీ కూడా వస్తాయని చెప్తున్నారు. చూద్దాం సో ఫలితాలు ఎట్లా ఉంటాయో, ఓటర్ల మనోగతం ఎట్లా ఉంటుందో చూద్దాం. కీప్ వాచింగ్ ఏబిఎన్.